మధురం మధురం నీ వాక్యం నా త్రోవకు దీపం నీ వాక్యం. యేసు నామంలో మీకు శుభములు సమృద్ధిగా కలుగునుగాక. మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం 73 గ్రంథములలో యేసు అనే అంశం, 20వ అంశంగా యెషయా గ్రంథంలో యేసు. మధురం మధురం నీ వాక్యం నా త్రోవకు దీపం నీ వాక్యం. యెషయా గ్రంథంలో యేసు సమాధానకర్తగా మనకి దర్శనమిస్తారండి. యెషయా గ్రంథం 9:6 ఇది కీ వర్డ్ అన్నమాట. ఇక్కడ ఈ యెషయా 9:6 మనం ఒకసారి చూద్దామండి. యెషయా అనే మాట అంటే హీబ్రూ భాషలో ఆయన పేరు యెషయాహు. యెష అంటే యావే, యాహు అంటే యావే ఈజ్ సాల్వేషన్, యావే రక్షించును. ఈ గ్రంథం యావే ఏ విధంగా తన కుమారుని శిలువ మరణం ద్వారా మనల్ని రక్షిస్తారో బోధిస్తుందండి. సో సారాంశం అంతా ఏంటంటే యావే దేవుడు తన కుమారుని శిలువ మరణం ద్వారా మనల్ని రక్షిస్తారు అన్నమాట. అయితే క్రీస్తు పూర్వం దాదాపు 740 ఆ ప్రాంతంలో దేవుడు యెషయా ప్రవక్త ద్వారా మరి మనకి ఒక సందేశాన్ని ఇస్తున్నారు. అక్కడ ఉన్న ప్రజలకి, యెరూషలేంలో ఉన్న ప్రజలకి, రాజులకి 40 సంవత్సరాలు ఈయన దేవుని యొక్క వాక్యాన్ని, మరి దేవుని యొక్క దర్శనాలు ఏదైతే దేవుడు మాట్లాడతారో దర్శనాల ద్వారా, కళల ద్వారా, తర్వాత వాక్కును కూడా ఇస్తారనమాట. వాక్కును వినిపిస్తారు. ఆ విధంగా ప్రవక్తలతో మాట్లాడతారండి. ఇక్కడ మరి దర్శనాల ద్వారా దేవుడు ఆయనతో మాట్లాడతారు. యెషయా ప్రవక్త రాజులకి, ప్రజలకి దేవుని యొక్క సందేశాన్ని అందిస్తాడండి. 40 సంవత్సరాలు ఆయన ప్రవచిస్తాడనమాట. ఆ ప్రవచనాలలో గొప్పవి ఏంటి అంటే యెషయా 7:14 అండి. అదిగో కన్యక గర్భం ధరించి ఉన్నను, ఆమె ఒక కుమారుని కనును, ఆమె అతనికి ఇమ్మానువేలు అని పేరు పెట్టును. మరియ తల్లి గర్భం ధరించిన మరియ మాతను ఆయన చూస్తాడండి. ఆ దర్శనాన్ని దేవుడు ఈయనకి ఇస్తారనమాట. అందరు ప్రవక్తల్లోకి ఈయన మరి ఫేమస్ ప్రవక్త అన్నమాట, మోస్ట్ పాపులర్ ప్రవక్త. ఆ తర్వాత 9వ అధ్యాయానికి వద్దామండి. ఈరోజు 9:6 అన్నమాట. ఏంటి అంటే ఆయనకి ఇంకొక దర్శనం. పశువుల పాకలో మరి యేసు ప్రభు జన్మించడం అన్నమాట. ఆ దర్శనాన్ని చూస్తాడు. చూసి ఏమంటాడంటే, అదిగో మనకు ఒక శిశువు జన్మించెను, మనం ఒక కుమారుని బడసితిమి, ఆయన రాజ్యభారం వహించును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త అని ఆయనకు పేరిడుదురు. ఆయన మనందరి భారాన్ని వహిస్తాడు. మన పాప భారం, మన రోగ భారం, మన శాపాల భారం, మన యొక్క అప్పుల భారం, ఏ భారం ఉందో అదంతా కూడా ఆయన భరిస్తాడనమాట. ఆయన రాజ్యంన శాంతి సమాధానం నెలకొని ఉంటాయి. ఆయన నీతి న్యాయములతో ఆయన పరిపాలిస్తాడు. ఆయన పరిపాలనకు అంతమే ఉండదు. అది ప్రవచిస్తాడండి. కనుక ఈరోజు మీరు యెషయా గ్రంథము 9వ అధ్యాయంలో 2వ వచనం నుండి ఇంకా 7 వరకు చదువుకొని మీ కొరకు దాన్ని అన్వయించుకోండి. బైబిల్ గ్రంథం గొప్పతనం ఏంటంటే ఎవరు చదువుకొని విశ్వసించి హృదయంలో ఇది నాకు అని నోటితో ఒప్పుకుంటారో అది జరుగుతుంది. అందుకే మీరు ప్రార్థన వాక్యం చదివి దాన్ని నోటితో పలకాలన్నమాట. దేవుని వాక్యాన్ని దేవునికి నోటితో పలకడమే ప్రార్థన. కనుక మీరు ఈ విధంగా ప్రార్థించుకొనండి. నా హృదయంలో ఒక శిశువు జన్మించాడు, నేను ఒక కుమారుని బడిశాను. అందుకే అన్యులు ఏమంటారంటే
అపుత్రస్య గతి నాస్తి. పుత్రుడు మీ హృదయంలో జన్మించకపోతే మీకు పరలోకం లేదు. పుత్రుడు అంటే యేసుప్రభు, తండ్రి నోటి నుంచి వచ్చిన వాక్యం అన్నమాట. ఆ పుత్రుడు మన హృదయంలో జన్మించాలన్నమాట. వాక్యమే మరి శరీర రూపం ధరించాలి. కనుక వాక్యాన్ని చదవాలి, మన హృదయంలో దాచుకోవాలి, మనసులో మననం చేయాలి, పాటించాలి. మనకు ఒక శిశువు జన్మించెను, మనం ఒక కుమారుని బడసితిమి. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త అని అతనికి పేరిడుదురు. ఆయన మన రాజ్య భారాన్ని వహిస్తాడు. రాజు ఏం చేస్తాడండి? ప్రజల్ని పోషిస్తాడు. మంచి కాపరిగా మనల్ని పోషిస్తాడు. అలాగే మన అవసరాలన్నీ కూడా తీరుస్తాడు. మనకి గాయాలు తగులితే సైతాను కొమ్ములతో పొడిచినప్పుడు వ్యభిచారము, లేకపోతే ధనాశ, రకరకములైన పాపాలు, దొంగతనాలు, అబద్ధాలు, ఎలాంటి కొమ్ములతో పొడిచినా కూడా ఆ గాయాల్ని యేసు ప్రభు కట్టు కడతారండి. అదే అన్నమాట. అయితే సమాధానకర్త మిగతా 5లో 5వది మనది. కాకపోతే ఆశ్చర్యకరుడు, మీ జీవితంలో ఆశ్చర్యక్రియలు చేస్తారు. మీరు ఊహించని ఆశ్చర్యక్రియలు ఆయన మీ జీవితంలో చేస్తాడు. జైల్లో ఉన్నటువంటి యోసేపు ఆదికాండంలో గవర్నర్గా నియమింపబడ్డాడు దేవుని చేత అన్నమాట. అలాంటి ఆశ్చర్యక్రియలు దేవుడు మీకు చేస్తారు. ఆలోచనకర్త, మీ గురించి ఎన్నో ఆలోచనలు. మీ పిల్లల్ని ఎట్లా బాగు చేయాలి, మీ భర్తను ఎట్లా బాగు చేయాలి, మీ నోటిని ఎట్లా బాగు చేయాలి, మీ తిండి మీద ఎలాంటి కంట్రోల్ తీసుకొని రావాలి. ఒక అనారోగ్యం ఇచ్చి ఇంకా ఇది తినడానికి వీల్లేదు అని, ఎందుకంటే పాపం తిండితోనే ప్రారంభమవుతుందన్నమాట. ఆ తర్వాత ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, మీకు బలాన్ని ఇస్తారండి. రోజు రోజుకి బలాన్ని ఇస్తారు. ప్రభు వాక్యాన్ని నమ్మిన వాళ్ళు, ప్రభుని నమ్మిన వాళ్ళు, వాక్యంని పాటించేవాళ్ళు అనమాట. నూతన బలాన్ని పొంది పక్షి రాజులాగా రెక్కలు చాచి పైకెగురుతారు. అలసట లేకుండా పరిగెత్తుతారు. బడలిక లేక నడక సాగిస్తారు. యెషయాలోనే చెప్తాడు, ఈయననే చెప్తాడండి. అంటే 2వ యెషయా 40వ అధ్యాయంలో 31వ వచనం అన్నమాట. ఇంకా నిత్యుడగు తండ్రి, ఆయన ఎల్లప్పుడూ మనకి తండ్రిగా మన అవసరాలన్నీ తీరుస్తాడండి. అంతేకాదు మనల్ని కాపాడతారు, దుష్టు నుంచి కాపాడతారు. అంతా కూడా ఆయన మన తండ్రి, పరలోక తండ్రి, మన ప్రియమైన తండ్రి. ఈజ్ అ లవింగ్ ఫాదర్, ప్రేమ కలిగిన తండ్రి. అలా చెప్పుకోవాలి. ప్రొద్దున లేచినప్పుడు నేను కూడా చెప్పుకుంటాను, యు ఆర్ మై బిలవ్డ్ ఫాదర్, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. నన్ను ఎంత కాపాడుతున్నావు, ఎత్తుకొని నన్ను నడిపిస్తున్నావు కదా, ఐ లవ్ యూ. నాకు జీసస్ని ఇచ్చావు కదా, ఐ లవ్ యూ అని ఆ తండ్రిని మనం ఎప్పుడు కూడా వందనాలు చెప్పాలండి. ప్రభు మంచివాడు, ఆయన కృప నిరంతరం ఉంటుంది. గాడ్ ఈజ్ గుడ్, హిస్ లవ్ ఎండ్యూర్స్ ఫర్ ఎవర్. ఇలా ఒక్కొక్క మాట చెప్పుకోండి. ఆ తర్వాత సమాధానకర్త. ఈ సమాధానకర్త యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. ఎందుకు? మనల్ని తండ్రితో సమాధానపరచడానికి, అలాగే మనల్ని మన చుట్టూ ఉన్న వాళ్ళతో సమాధానపరచడానికి. భార్యాభర్తల మధ్య సమాధానం విడిపోయి ఉన్నారా? దేవుడు ఈరోజు మీ పిల్లల్ని కలుపుతారు. హెవెన్లో వాళ్ళు ప్లాన్ చేసుకుంటున్నారు ఎలా కలపాలని. తల్లిదండ్రుల ద్వారా, లేకపోతే దైవజనుల ద్వారా దేవుడు పని చేస్తూనే ఉంటారు. దేవుని ఆత్మ, దేవుని దూతలు అన్నమాట. సమాధానపరుస్తారు, అన్నదమ్ముళ్ళని సమాధానపరుస్తారు. ఆదికాండం 33లో ఏసావు, యాకోబు విడిపోతారు తండ్రి నుంచి దీవెనలు పొందే విషయంలో. కానీ 20 సంవత్సరాల తర్వాత అన్నదమ్ముల్ని కలుపుతారండి. అదంతా దట్స్ ద వర్క్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. హీఈస్ ద ప్రిన్స్ ఆఫ్ పీస్, ప్రిన్స్ ఆఫ్ పీస్. ఆయన సమాధానకర్త, సమాధానంకు ఆయన కర్తగా ఉన్నాడు అనమాట. కొలోసి 1:20 మీరు చదివితే, దేవుడు సమస్త ప్రపంచాన్ని తన కుమారుని శిలువ మరణం ద్వారా సమాధానపరచుకోవాలని దేవుడు నిర్ణయించుకున్నాడంట. ఆయనకి అభీష్టమాయను అంటున్నారు. తన కుమారుని శిలువ మరణం ద్వారా పాపం వలన దూరం అయిపోయిన మనం, ఆదామవ్వ నుంచి దూరం అయిపోయినాం దేవుని నుంచి. కానీ తన కుమారుని శిలువ మరణం ద్వారా మనల్ని ఆయనతో సమాధానపరచుకోవాలనుకున్నారు. ఇది ఈరోజు ముఖ్యమైన అంశం అన్నమాట. యేసు ప్రభు యొక్క శిలువ మరణం. ఏ విధంగా ఆయన తన కుమారుని శిలువ మరణం ద్వారా మనల్ని
తనతో సమాధానపరచుకోవాలి అనుకున్నారు. ఎందుకు పోయింది సమాధానం? ఆయన ఇచ్చిన ఆజ్ఞల్ని పాటించలా. మన ఇష్టం, మన సొంత ఆలోచనలు, అంటే మన శరీర వాంఛల చొప్పున మనం జీవించాం, సొంత చిత్తం చేశాం. సొలొమోన్ రాజు చూడండి అలా అన్నమాట. దావీదు దేవుని చిత్తాన్ని చేశాడు. అయితే మరి ఎలా తన కుమారుని శిలువ మరణం ద్వారా మనల్ని దేవుడు తనతో సమాధానపరుచుకుంటారో మనం యెషయా గ్రంథం 53వ అధ్యాయానికి వద్దామండి. ఈ 53వ అధ్యాయము ముఖ్యమైనదన్నమాట. కీ చాప్టర్ అంటారు. కీ వర్స్ ఏంటంటే 9, 6 మనం ధ్యానించుకున్నాం కదా. అలాగే యెషయా 53లో కూడా 53:5 అన్నమాట. ఇప్పుడు మనం యెషయా గ్రంథం 53వ అధ్యాయానికి వద్దామండి. నేను మరొక్కసారి చెప్తున్నాను. అక్కడ యెషయా ఏం చూస్తాడంటే, ఈయన ద్వితీయ యెషయా అండి, బాబిలోనియాలో ఉన్నప్పుడు అన్నమాట. యేసు ప్రభు శిలువ మరణాన్ని ఆయన చూస్తాడనమాట. శిలువలో మన కొరకు ఆయన వేలాడడాన్ని చూసి ఆయన రాస్తాడు. శిలువ మరణం అంతా ఎలా పిలాతు దగ్గరికి యేసు ప్రభుని తీసుకొని వచ్చారు. ఎండిన నేలలో పాతిన లేత మొక్కలాగా ఆయన పెరిగాడు. ఒక వడ్రంగి కుమారునిగా పెంచబడ్డాడు. ఆ తర్వాత వదకు తేబడిన గొర్రె పిల్లలాగా ఆయన నోరు మెదపలేదు. ఎన్ని నిందలు ఆయన మీద తీసుకొని వచ్చినా కూడా ప్రధాన అర్చకులు, పరిసయ్యులు, పెద్దలు, యూదుల పెద్దలు, ఆయన మౌనంగా ఉన్నాడు. వదకు తేబడిన గొర్రె పిల్లలాగా అన్నమాట. ఆయన పొందిన దెబ్బల ద్వారా మనకు స్వస్థత ఇక్కడ ఉంది చూడండి. ఆయన పొందిన దెబ్బల ద్వారా మనకు స్వస్థత, మన శిక్ష ఆయన మీద దేవుడు మోపారన్నమాట. ఆయన మరణము పాప పరిహార బలి ఆయను. పాప పరిహార బలి అయ్యను. తండ్రి ఈ విధంగా అంటున్నాడు. మనకి బైబిల్లో ప్రభు అని ఉందండి. ప్రభు అంటే ఇక్కడ తండ్రి దేవుడు అన్నమాట. ప్రభు నా ప్రభుతో అంటే తండ్రి దేవుణ్ణి, అలాగే యేసు ప్రభుని కూడా దావీదు మరి ప్రభు అనే పిలుస్తాడు. ఇద్దరిని కూడా 110వ కీర్తన 1వ వచనంలో అన్నమాట. ఇక్కడ తండ్రి దేవుడు ఇలాగ అనుచున్నాడు. దయచేసి మీరు విన్న తర్వాత బైబిల్ చదువుకోండి, మెల్లగా చదవండి. ఏమంటున్నాడంటే, నా కుమారుని బాధాభరితుని చేయవలెనని నా చిత్తము నాకు అభిష్టమయ్యనో అంటున్నారు. ఆయన మరణం, నా కుమారుని మరణము పాప పరిహార బలి అయ్యను. నీతిమంతుడైన నా సేవకుడు పెక్కు మంది దోషములను భరించెను. మనందరి పాపాలు కూడా ఆయన మీద వేసుకున్నాడు అన్నమాట. ఆయన శిలువ మరణాన్ని చూసి నేను అందరి పాపాలని మన్నిస్తాను. అంతేకాకుండా ఆయన పెక్కుమంది దోషములను తన మీద వేసుకొని భరించడమే కాకుండా అందరి కొరకు ఆయన విజ్ఞాపన చేసెను. శిలువలో వేలాడుతూ అందరి పాపాలు ఆయన మీదకి వస్తాయండి. లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. మీకు స్వస్థత కావాలంటే ఎప్పుడు కూడా ఏదో మీరు యేసు ప్రభు యొక్క శ్రమల్ని ధ్యానించుకోండి. ఆయన పొందిన దెబ్బల ద్వారా నాకు స్వస్థత. పాపం వల్ల వస్తాయి కొన్ని రోగాలు, మనందరం పాపులే కనుక మనం ఏమనాలంటే, ఆయన మరణం పాప పరిహార బలి ఆయను. యేసయ్య, నా పాపం నువ్వు తీసుకో, నీ నీతిని నాకివ్వు, నా రోగాన్ని నువ్వు తీసుకో, నీ ఆరోగ్యాన్ని నాకివ్వు, నా శాపం నువ్వు తీసుకో. గలతీ 3:13 అన్నమాట. ఆయన మన కొరకు శాపమై మరణించి ధర్మశాస్త్రం తెచ్చిపెట్టిన శాపం నుంచి మనకి విడుదలనిచ్చాడు. కొన్నిసార్లు తండ్రులు చేసిన తప్పులకి కొడుకులు, మనుమలు, మునిమనుమలు 4 తరాలు నేను శిక్షిస్తానంటారు. నిర్గమకాండ 20లో 3-6 వరకు. ఆ తాత ముత్తాతల నుంచి వచ్చిన శాపం మన మీద ఉన్నట్లయితే ఈరోజు మీరు విడుదల చేసుకోవాలి. నా ముత్తాత, తాత, తండ్రి, తర్వాత నేను ఏ పాపం, ఏ శాపం నేను పొందానో మా వంశంలో ఉన్న శాపం నుంచి నాకు విడుదల. ఎందుకంటే ద్వితీయోపదేశకాండ 27లో 14 వచనం నుంచి మీరు చదవండి. ఎవరెవరు శాపగ్రస్తులు అక్కడ ఉంటుందన్నమాట. ఆ చేతితో మలుచువాన్ని ఆరాధించేవారు శాపగ్రస్తులు, తల్లిదండ్రులను అగౌరవపరచువారు శాపగ్రస్తులు. ఈ శాపం చాలా మంది మీద పనిచేస్తాం. త్రాగుబోతులు శాపగ్రస్తులు యెషయా 5:11లో ఉంటుంది. ఇలా చాలా అండి.
అవన్నిటి నుంచి విడుదల కొరకు మనం ప్రార్థించుకోవాలన్నమాట. ఇవన్నీ యేసు ప్రభు తన మీద వేసుకొని మనల్ని నీతిమంతులుగా చేసి, మన పాపం ఆయన తీసుకున్నాడు, ఆయన నీతిని మనకిచ్చి మనల్ని నీతి వస్త్రంతో కప్పి నీతిమంతులుగా, తన ఎంత నీతిమంతుడో ఆ నీతిని మనకిచ్చాడనమాట. ఇచ్చి తండ్రితో మనల్ని సమాధానపరిచాడు. అందువల్ల ఈయన పేరు సమాధానకర్త అన్నమాట. ఇంకా మీరు చదివితే 1 పేతురు 2:24 అండి. అపోస్తులు రాసిన లేఖలు చాలా ముఖ్యమైనవి. అందులో పేతురు యేసు ప్రభు తర్వాత అధికారాన్ని పేతురుకు అప్పచెప్తారు కనుక పేతురు లేఖలు చాలా చాలా ముఖ్యమైనవండి. మీరు చదవండి. 2వ లేఖ మీరు చదివితే 3వ అధ్యాయంలో 11:7 నుంచి చదివితే, ఇదిగో ఈ భూమి అంతా కూడా అగ్నిలో దగ్ధమగుటకు దేవుడు ఉంచారంట, దుష్టులని తీర్పు తీర్చడానికి అన్నమాట. ఇప్పుడు మనం చూసినా, ఎక్కడ చూసినా కాలిపోతూ ఉన్నాయి. లాస్ ఏంజల్స్ విమానం కాలిపోతుంది, ఫ్యాక్టరీస్ కాలిపోతున్నాయి. దేవుని యొక్క శిక్ష కోవిడ్ నుంచి స్టెప్ బై స్టెప్ మనం చూసినాం. కాబట్టి మనము వేచి ఉండాలి యేసు ప్రభు రాకడ కొరకు, ఆయన రక్తంలో కడుక్కొని. ఎందుకంటే యేసు రక్తం మనల్ని ప్రతి పాపం నుంచి కడిగేస్తుందండి. కనుక మనం, ప్రభు నా తలంపులని కడగండి. మీ తలలో ముళ్ళ కిరీటం దిగినప్పుడు వచ్చిన రక్తంతో నా తలంపులు మీరు కడగండి. క్లెన్స్ మై కాన్షియస్, అన్కాన్షియస్, సబ్కాన్షియస్ ఏరియాస్ ఆఫ్ ద బ్రెయిన్. ఎక్కడెక్కడ పాపం దాగి ఉందో, గతంలో చేసిన పాపం కూడా వెంటాడుతూ ఉంది. కొన్నిసార్లు మనం దేవుని సన్నిధిలో ఒప్పుకోకుండా ఉన్నప్పుడు కళల్లో మనతో మాట్లాడతారు, దేవుడు చూపిస్తారు. కనుక ప్రతి పాపాన్ని ఒప్పుకున్నప్పుడు, ఆయన రక్తంలో కడుక్కున్నప్పుడు ఆయన మన పాపాలు క్షమిస్తారండి. ఇది చాలా ముఖ్యమైనదన్నమాట. అందుకే 1 పేతురు 2:24లో యేసు ప్రభు ఎందుకు సిలువలో మరణించారు అనే దాన్ని ఆయన అక్కడ రాస్తున్నారండి. ఏంటి అంటే, మనము పాపమునకు మరణించి నీతికి జీవించినట్లుగా ఆయన మన పాపాలు తన మీద వేసుకొని సిలువకి చేర్చేశాడు, కొట్టేశాడు అన్నమాట. ఆయన పొందిన దెబ్బల ద్వారా మనకి స్వస్థత. ఎప్పుడు స్వస్థత అంటే, మనం ఆయన సన్నిధిలో మన పాపాలని ఒప్పుకొని వాటిని విడిచిపెట్టి నీతిగా జీవించాలంటే దేవుని యొక్క వాక్యం ప్రకారం జీవించాలని, వేరే మార్గమే లేదు. ప్రార్థన అంటే దేవుని యొక్క ఆజ్ఞలు, వాక్యం చదివి పాటించడమే ప్రార్థన. 10 ఆజ్ఞలు లేదా మత్తయి సువార్తలో మత్తయి 5, 6, 7 ప్రతి ఒక్కటి అండి, దేవుడు ఏదైతే చెప్పాడో దాన్ని మనం పాటించాలి. అదే ప్రార్థన అన్నమాట. అలా ఆయన చెప్తున్నాడు, నీతిగా మీరు జీవించండి. అప్పుడు ఆయన పొందిన దెబ్బల ద్వారా మనకు స్వస్థత. ఊరికే పాపంలోనే జీవిస్తూ ఆయన పొందిన దెబ్బల ద్వారా నాకు స్వస్థత అని నోటితో చెప్పుకుంటే జరగదండి. ముందు మీ పాపాన్ని విడిచిపెట్టాలి. యేసు ప్రభు పేరు చెప్పేవాళ్ళు పాపాన్ని విడిచిపెట్టాలి. మారు మనసు అంటే యేసు ప్రభులాగా మనం ప్రతిరోజు ఆయన వాక్యం చదివి అదే నీళ్ళలో మునగడం అంటే. బాప్తిజం అంటే బ్యాప్టిజం, బ్యాప్టైజో, ఇమర్షన్. దేవుని వాక్యంలో మనం మునగాలి. ప్రతిరోజు వాక్యం చదివి దాన్ని పాటించాలి. పూజలో కూడా వింటాం కదా, ఏది విన్నామో అది మనము పాటించాలి. చర్చిలో వింటాము, ఇంటికి వచ్చిన తర్వాత పాటించాలి మన జీవితంలో. ఇంట్లో కూడా బైబిల్ చదువుకోవాలన్నమాట. ఆ తర్వాత 2 మాటలు చెప్తానండి. ఎఫెసీ 2:13 అన్నమాట. అక్కడ పౌలు ఏం రాస్తున్నాడంటే, క్రీస్తు శకం 60లో అంటే అప్పటికే యేసు ప్రభు మరణించడం జరుగుతుంది సిలువలో మన కొరకు కదా. మరి తండ్రికి మన రక్తాన్ని ఇచ్చి, నూతన నిబంధన రక్తం అన్నమాట. నాన్న ఈ రక్తం తీసుకొని అందరి పాపాలు మన్నించి అందరినీ క్షమించి నీ కుమారులుగా చేసుకో. అప్పుడు నిబంధన అన్నమాట, నిబంధన రక్తం. ఒకప్పుడు మీరు ఈ లోకులలాగా, లోకులు ఎట్లా ఉన్నారో శరీర వాంఛల చొప్పున జీవిస్తున్నారు, అలా ఉన్నారు. కానీ ఇప్పుడు మీరు క్రీస్తు రక్తం ద్వారా మీరు దేవునికి దగ్గరగా వచ్చారు, సమీపంగా వచ్చారు. ఎందుకంటే యేసు ప్రభు తన శిలువ మరణం ద్వారా
మనల్ని తండ్రితో సమాధానపరుస్తాడు. తప్పిపోయిన కుమారుడు తండ్రి దగ్గరకు వచ్చాడు. ఇక్కడ మనం దేవుని దగ్గరికి యేసుక్రీస్తు రక్తం ద్వారా వస్తామన్నమాట. ఇంకా 2 కొరింథీ అండి 5వ అధ్యాయం. ఇట్లా ఎందుకు చెప్తున్నా అంటే మీకు గుర్తుండాలని, దయచేసి మీరు రాసుకోండి. నేను ఊరికే వచ్చి చెప్పట్లేదు, చూడండి నేను కూడా రాసుకొని వచ్చి చెప్తా ఉన్నాను అనమాట. ఇది 8 సంవత్సరాలు అయిపోయింది. 2017 2017 మే నుంచి ఇది మధురం నీ వాక్యం అండి. ఇది 25వ బుక్ అన్నమాట. ప్రతిదీ కూడా మీరు రాసుకోనండి. 2 కొరింథీ 5లో 20-21 వచనాలు అన్నమాట. అక్కడ పౌలు ఏమంటున్నాడంటే, క్రీస్తు రాయబారులుగా మేము మీ దగ్గరకు వచ్చాం, మేము మీ దగ్గర పంపబడ్డామన్నమాట. కనుక మీరు దేవునితో సమాధాన పడండి అని మేము మిమ్మల్ని బ్రతిమలాడుతున్నాం. ఏ విధంగా అంటే, యేసు ప్రభు పాపరహితుడు, ఏ పాపం ఎరుగని ఆ యేసు ప్రభుని మన పాపమంతా ఆయన మీద వేసి పాపంగా చేశాడు. ఎందుకంటే మనము దేవుని నీతిగా మారాలని. యేసు ప్రభు మన పాపం ఆయన తీసుకొని ఆయన నీతిని మనకిచ్చాడు. ఆ యేసు ప్రభు యొక్క నీతి ద్వారా మనము తండ్రితో సమాధాన పడతామన్నమాట. మన నీతి ద్వారా కాదు. ఆయన యేసు ప్రభు వేసుకున్న కోటు మనకిచ్చాడనుకోండి, నాకు ఇచ్చాడనుకోండి, ఆయన రాజు, యేసు రాజు. అప్పుడు నేను ఆయన నీతిని నేను ధరించుకున్నాను అన్నమాట. కనుక తండ్రికి నేను ఒక కుమార్తె అవుతాను. అది ఇప్పుడు ముఖ్యమైనది ఒకటి నేను చదువుతాను, యెషయా 9:6. ఎందుకంటే మీరు రాసుకోవాలి. తర్వాత 73 గ్రంథాల్లో యేసు మ్యాప్ ద్వారా నేను మీకు వివరిస్తాను. యెషయా గ్రంథంలో యేసు సమాధానకర్తగా దర్శనమిస్తారు. యెషయా 9:6, మనకొక శిశువు జన్మించెను, మనమొక కుమారుని బడసితిమి, ఆయన రాజ్యభారం వహించును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త అని ఆయనకు పేరెడుదురు. ఆయన రాజ్యాధికారం విస్తరిల్లును, ఆయన రాజ్యంన సదా శాంతి నెలకొనును. యేసు మనకు ఏ విధంగా సమాధానకర్త, ఎవరితో మనల్ని సమాధానపరుస్తారు? యెషయా 53వ అధ్యాయం చూద్దాం. ఆయన మరణము పాప పరిహార బలి అయ్యను, ఆయన ద్వారా నా చిత్తం నెరవేరును. నీతిమంతుడైన నా సేవకుడు పెక్కుమంది దోషములను భరించును. ఆయనను చూచి నేను వారి పాపములను మన్నింతును. ఆయన వారి పాప పరిహారం కొరకు విజ్ఞాపన చేసెను అని తండ్రి దేవుడు చెప్తున్నారండి. ఇప్పుడు మ్యాప్ ద్వారా నేను మీకు వివరిస్తాను. 73 గ్రంథాల్లో యేసు, బైబిల్లోని 73 గ్రంథములలో యేసు, జీసస్ ఇన్ ఆల్ 73 బుక్స్ ఆఫ్ ద బైబిల్. మోషే ధర్మశాస్త్రంలో యేసు, ఇవన్నీ మనం కవర్ చేసామండి ఆల్రెడీ. శ్రీ సంతతి, పాస్క, గొర్రెపిల్ల, ప్రధాన యాజకుడు, ఇజ్రాయెల్ చుక్క, మోషే వంటి ప్రవక్త. మీరు దయచేసి రాసుకోండి. చారిత్రక గ్రంథములలో యేసు, ఇది కూడా కంప్లీట్ అయింది. యావే సైన్యాధిపతి, మన న్యాయాధిపతి, సమీప బంధువు, ప్రభు అయిన మన రాజు, మనల్ని పాలించు రాజు. ఎజ్రా గ్రంథంలో మన నమ్మకమైన యాజకుడు అని రాసుకోనండి ప్లీజ్. హీఈస్ అవర్ ఫెయిత్ఫుల్ ప్రీస్ట్. ఓకేనా? ఇంకా పడిపోయిన గోడలను కట్టువాడు మార్డికాయ్. జ్ఞాన గ్రంథములలో యేసు, జీసస్ ఇన్ ద బుక్స్ ఆఫ్ విజ్డమ్. యోబు మన విమోచకుడు, కీర్తనలు మంచి కాపరి, సామెతలు మన విజ్ఞానం. ఇది కూడా కరెక్ట్ చేసుకోండి. ఉపదేశకుడు గ్రంథంలో తీర్పు తీర్చేవాడు. ప్రసంగి గ్రంథంలో పరమగీతం మన ప్రియమైన సుందరుడు, ప్రియుడు, మన ప్రియుడు. ఇప్పుడు ప్రవక్తల గ్రంథంలో అండి, యెషయా గ్రంథంలో సమాధానకర్త, నీతిగల రాజు, సత్యమైన కాపరి, అగ్నిగుండంలో 4వ వ్యక్తి. ఇప్పుడు ప్రార్థన చేసుకుందాం. పరలోక తండ్రి, మీ పరిశుద్ధ నామం నాకు స్తోత్రం కలుగును గాక. యేసు ప్రభు శిలువ మరణం ద్వారా మమ్మల్ని మీతో సమాధానపరుచుకున్నందుకు మీకు కోట్లాది వందనాలు తండ్రి. ప్రేమ కలిగిన తండ్రి మీరు. అలాగే యేసయ్య, మీ శిలువ మరణం ద్వారా, శిలువ బలి ద్వారా మమ్మల్ని తండ్రితో సమాధానపరిచినందుకు మీకు వందనాలు. ఎల్లప్పుడూ మీరు మాకు ప్రసాదించిన నీతి వస్త్రాన్ని, రక్షణ వస్త్రాన్ని ధరించుకొని మీకు సాక్షులుగా జీవించే కృప మా అందరికీ దయచేయండి. వాక్యం వింటున్న బిడ్డలందరికీ పరిశుద్ధాత్మనివ్వండి ప్రభా.
అయ్యా బైబిల్ చదువుకొని దాని ప్రకారం జీవించేటట్లుగా, మీ శిలువ మరణాన్ని ధ్యానించేటట్లుగా నాయనా మీ తలలోంచి వచ్చిన రక్తంతో మా తలంపులని కడగండి. అలాగే మా ప్రాణాత్మ శరీరాల్ని కడగండి, మా హృదయాన్ని కడగండి, లంగ్స్ని కడగండి, స్టమక్ కడగండి ప్రభా. అన్ని అవయవాలు, కిడ్నీలని కడగండి, రీప్రొడక్టివ్ సిస్టమ్, ఎక్స్క్రిటరీ సిస్టమ్, అన్ని సిస్టమ్స్ని కడగండి. అలాగే మా మనస్సు కడగండి, మా ఆత్మని కడగండి. మా ఆత్మలో మీరుండండి, మా మనస్సులో మీ వాక్యాన్ని దాచండి. యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. యేసు రక్తం మిమ్మల్ని ప్రతి పాపం నుండి, శాపం నుంచి, రోగం నుంచి విడిపించునుగాక. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.